వెల్కమ్ టు ISR 9 న్యూస్. వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 10 కిలోల వెండి పట్టివేత, ఎలాంటి బిల్లులు లేకుండా వెండి ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన ఇంతే హజర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సిఐ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకన్న మరియు ఇంటర్సెప్టర్ సిబ్బంది సురేందర్, మల్లయ్య కలిసి రైల్వే స్టేషన్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా హ్యాండ్ బ్యాగ్ తో వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 10 కిలోల వెండి కాళ్ల పట్టీలు ఉన్నాయి. అట్టి వెండి పట్టీలను సిద్దిపేట నుంచి తీసుకొస్తున్నారని చెప్పగా దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి తమిళనాడు రాష్ట్రం సేలంకి చెందిన ముగ్గురు కన్నన్, మురుగేషన్ మరియు గోకుల్ వారి వద్ద నుండి సుమారు 10 కిలోల వెండి పట్టీలను స్వాధీనపరుచుకొని ఇంతే హజార్ గంజ్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో సిఐఎం శివకుమార్, ఎస్ఐ వెంకన్న, కానిస్టేబుల్ సుధీందర్, మల్లయ్య పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఇంతజాలిగంజ్ సిఐ శివకుమార్, ఎస్ఐ వెంకన్న, అదేవిధంగా మా ఇంటర్సెప్టర్ కానిస్టేబుల్స్ అండ్ అదర్ కానిస్టేబుల్స్ వరంగల్ రైల్వే స్టేషన్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు కన్నన్, మురుగేషన్ అండ్ గోకుల్ అనేటువంటి వారు అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే మరి పోలీసు వారు వారిని తనిఖీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వారు కొంత తప్పించుకొని పోయేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే మా పోలీస్ టీం కొంత దూరం వెంబడించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మరి బ్యాగ్ని చెక్ చేయగా అందులో సుమారు 10 కిలోల సిల్వర్, వెండి గొలుసులు ఉన్నాయి. సో వారిని విచారించినప్పుడు వారి దగ్గర ఎటువంటి ఈ సిల్వర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, GST కావచ్చు, వేరే ఎట్లాంటి డాక్యుమెంట్స్ లేకుండా మరి అనుమానాస్పదంగా మరి వాళ్ళు తమిళనాడు రాష్ట్రానికి ఇది రవాణా చేస్తున్నారు. సో వెంటనే ఒక ఇద్దరు పంచులను పిలిపించి పంచుల సమక్షంలో ఈ యొక్క చైన్లను అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని తూకం వేయగా సుమారు ఒక 10 కిలోల వరకు ఉన్నాయి. సో వీటిని మేము కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది.